ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో జస్ట్ ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే తిన్నాము. 4 ప్లేట్స్ వచ్చినాయి, సరిపోయింది. కొంచెం లేట్ అయింది ఈరోజు వెళ్ళడానికి, అంటే టైంకి ముట్టేస్తారు. కాకపోతే రోజు కంటే ఒక 5 మినిట్స్ లేట్ అయింది. సో ఎందుకంటే టిఫిన్ లాస్ట్లో పెట్టినా, అందులో నిన్న చేసిన చట్నీ అయిపోతే మళ్ళీ ఈరోజు చేసిండే. ఎందుకంటే నేను ఫస్ట్ ఇవి చేసుకుంటున్నాను అనమాట. సో రేపు అమ్మవారి రథం అయితే వేసుకోవాలనుకుంటున్నాను. అందుకని రేపు శుక్రవారం కదా, ఫోటో తీసి కడగకూడదని చెప్పేసి ఈరోజే ఫోటో అంతా తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే రోజు తీసి కడగరు కదా, అందుకని ఈరోజు తీసి పెట్టుకున్నా. రోజు రేపు రథం అయితే వేసుకుంటా. సో లాస్ట్ టైం ఫస్ట్ 2 టైమ్స్ వాయినం ఇచ్చిన, సెకండ్ థర్డ్ టైం వచ్చినప్పుడు మాకు వాయినం ఏంటి కుదరలేదని చెప్పిన కదా, లాస్ట్ ఇయర్ సింపుల్గా చేసుకున్నా. ఆ రోజు కూడా వీడియో తీసి పెట్టినా, వాయినం ఇవ్వట్లేదు, కలసం పెట్టట్లేదని. సో ఈ ఇయర్ వాయినం ఇవ్వచ్చు, కలసం పెట్టచ్చు. సో అందుకని ఇంక ఈరోజు ఒకటొకటి, ఈరోజు గురువారం కదా, ఒకటొకటి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. గడప కూడా శుక్రవారం రోజు కడగకూడదు. సో గడప కూడా ఈరోజే కడిగి ముక్కలైతే పెట్టుకోవాలి. సో అందుకే ఫోటో నేను మొత్తం ప్రేయర్ అంతా వేసుకుని దీపం పెట్టేసి అమ్మవారి ఫోటో అంతా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి టిఫిన్ పెట్టిన అనమాట. సో ఒక 5-10 మినిట్స్ లేట్ అయింది ఈరోజు. చక్కెర చాయపత్తులు 2 లేవు, చెప్పాలి. సన్నుప్పు కూడా లేదు, కల్లుప్పు ఒకటే ఉంది. చక్కెర ఇంతే ఉంది, చాయపత్తి ఇంతే ఉంది, కల్లుప్పు ఉంది. కానీ దాన్ని పెద్దగా అన్నింటిలో వేయను. ఇది కూడా అయితే ఫోన్ చేస్తే ఇప్పుడు పిల్లలు నింపడానికి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. ఇప్పటికైతే సరిపోతుంది. ఇది ఉండగానే గుమ్మడి చేస్తా. అదేమని చెప్తాను. ఇంక ఈ మిరపకాయల పని ఇప్పుడు ఏం తీయను, పెట్టను. ఇంక ఈ వారం అంతా నాకు పనే ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు కూడా ఇంతే, కవర్లు వేసేసి ఏడెండు ఉంటే ఆడ పెడతా. ఇప్పుడు దీన్ని ఏం పట్ట పేపర్లు అంతా పరిచి తూములు తీసుకుంటూ కూర్చోవాలి కదా. సో ఈ వీక్ అంతా ఇంకేం చేయను. ఈ వీక్ అంతా ఆల్రెడీ ఉంది చాయపత్తి కారం పొడి అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజుకి రేపటికి పూజ కోసం అని చెప్పేసి నేను మామిడాకు, అమ్మవారికి వాయనంకి సంబంధించిన పూజ సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి. రేపు పూజ చేసుకోవాలి. సో ఇంక ఇదే వీడియో ఉంటుంది. అండ్ సాటర్డే ఒక రోజు ఏమో, సండే రోజు మళ్ళీ ఏకాదశి వచ్చింది కదా. సో సండే రోజు పంతుల వాళ్ళకి, బ్రాహ్మణ్స్కి వాయన మీనింగ్కి అది తెచ్చుకోవాలి. మళ్ళీ నాకు మండే పూజ కోసం నేను మళ్ళీ అంత ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో నాకు 2-3 డేస్ నాకు మండే మళ్ళీ శివుడు పూజ అయ్యేదాకా నాకు పనులే ఉంటాయి అనమాట. ఇంకా నేను ఈ అడవిలో ఇంకా పని అయితే పెట్టుకోవాలనుకోవట్లేను. అందుకని దాన్ని ఎట్లా ఉన్నది అట్లా కవర్లోనే పెట్టేసిన. సో ఈ కారం పొడి కూడా వస్తుంది, ఇంకా మంచి 10-15 డేస్కి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఈ పనులంతా అయిపోయాక నెక్స్ట్ వీక్ చూస్తుంది దాని పని. ఇంక ఇవన్నీ తీసుకొని తోముకోవాలి. ఇది పల్లీలు కొన్ని వేయించి ఇచ్చిన తిన్నారు. అదేమంటారు, అదే కొబ్బరి బెల్లం అయిపోయింది కదా. సో అవి తెచ్చిర్రు, అవి పట్టి పెట్టాలి. ఒక 2 రోజులు లేకపోతే పట్టు అని ముట్టుకుంటున్నారు. బాగా అలవాటు అయింది కదా. సో పట్టి పెట్టాలి. తీసుకొచ్చి కుడకలు బెల్లము. సో అదొకటి ఈవినింగ్ చేస్తా, ఈవినింగ్ అని ఆఫ్టర్నూన్ అన్నా. సో ఇంకా తోరణాలు అవన్నీ తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటేనే కొంచెం కొన్ని ఫ్రైడే రోజు చేసేటివి ఉంటలేవు కదా. ఇంకా అందుకనే ఈరోజే చేసేసి రేపటికి ప్రిపరేషన్ చేసి, రేపు కూడా మళ్ళీ నేను మార్నింగ్ 3 o'clockకే చేయాలి. ఇప్పుడు ఒక పంతులు కూర్చోబెట్టుకొని మంత్రాలన్నీ చదివించి ఎట్లయితే చేస్తారో, సో నేను ఆ ప్రాసెస్ అనేది చూసిన అనమాట. సో శివుడి పూజ కూడా నేను అలాగే చేసుకుంటాను కాబట్టి మంత్రాలతోటి. సో రేపు కూడా నేను మంత్రాలతోటే చేసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం కుదరలేదు కదా. ఆ ఇయర్ నేను సింపుల్గా చేసుకున్నా. కానీ అంతకు ముందు 2 years అయితే మా అమ్మ వచ్చి చేపిస్తుండే అనమాట. సో సింపుల్గా చేపిస్తుండే ఆమె కూడా. ఇప్పుడు ఏం మిరపకాయల పని పట్టుకోండి. నాకు ఈ వారం అంతా పనులు ఉన్నాయి. సోమవారం పూజ అయిపోయాక మిరపకాయలు. నీకు ఫోన్ చేసిన చూసేవా, చక్కెర చాయపోతే షుగర్ సాల్ట్ ఏమని ఫోన్ చేసిన, లేపిలో మెసేజ్ కూడా పెట్టిన, లేపలేదు. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి చక్కెర సరిపోదు, వేయడమైతే వేసిన దాన్ని. చాయపత్తి కూడా సరిపోదు కానీ వేసిన. ఏదో చెప్తున్నా కదా, మా అమ్మ వచ్చి చేయించేది. మా అమ్మ కూడా సింపుల్గా అన్నీ పెట్టేసి చేయించేది. కానీ మంత్రాలు లేకుండా నార్మల్గా వరలక్ష్మి అమ్మవారి బుక్ ఉంటుందా, సో అది చదువుకొని చేసుకునేదాన్ని అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కటి మంత్రం ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కటి పూజ ఒక పంతులు గారు కూర్చోబెట్టుకొని చేస్తే ఎట్లుంటుందో, సో ఆ ప్రాసెస్ అనేది చూసుకున్నా. సో దాని గురించి అంతా తెలుసుకున్నాను అనమాట. సో అట్లా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఇయర్. అందుకే రేపు మార్నింగే చేసుకుంటా. ఇంకా 3 o'clockకే లేవాలి. ప్రసాదాలు అవన్నీ ఉండే వరకు టైం పడుతుంది. ఇంకా శివుడు పూజలో 3 o'clock లేసి చేసుకోవాలి. ఎక్కువ శాతం మా అమ్మ నాకు ఎక్కువ శాతం ఇంకా చేపించేది. మా అమ్మ కూడా చేసుకునేది ఈవినింగ్ టైమ్స్లోనే చేసుకుంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేసి 6
6:30 లోపే మరి మార్నింగ్ అనేది తెలియదు, ఈవినింగ్ అనేది తెలియదు, పూజ కంప్లీట్ అయ్యి వాయినం కూడా ఇచ్చేసేయాలి అనేసి జీ తెలుగులో దేవిశ్రీ గురుజీ చెప్తాడు కదా, అతను చెప్పిండంట. ఆమె చెప్తుంది కానీ నేను అప్పటికి నాకు పిల్లలు హడావిడి ఉండే, ఈరోజు నేను లేట్ అయిందన్నా కదా, నేను మళ్ళీ వేస్తాను పిల్లలు స్కూల్ పంపిస్తుందని చెప్పేసి బంద్ చేసిన. సో చాయ్ తాగినాక ఫోన్ చేసి ఏం చెప్పిండు, మార్నింగ్ 6:30 అన్నాడా, ఈవినింగ్ 6:30 అన్నాడా అనేది ఫోన్ చేసి కనుక్కోవాలి. పూజతో మార్నింగే వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఈ ఇయర్. చూద్దాం, కనుక్కుంటాం మమ్మల్ని. ఇంకా ఉంటాయి కదా ముహూర్తాలు, ఏ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలి అన్నట్టుగా. ఉడకలు అయితే తెచ్చిండు. బెల్లం నేనే వద్దన్నా, ఎందుకంటే చాలా బెల్లం ఉంది. ఇగో ఈడొక గడ్డ ఉంది, ఇక్కడ బెల్లం ఉంది, ఇక్కడ బెల్లం ఉంది, ఇగో ఇందులో ఉంది. బెల్లం గడ్డలు చాలా ఉన్నాయి, అందుకే కుడుకలు ఒకటే తెప్పించిన. పడుతుంది, ఇంత బున్న అవుతుంది. ఏం లేవు ఈరోజు స్నాక్స్, అందుకే. ఇంకా వీలైతే పొద్దున్న లేచి ఇలా పెట్టిండే కదా నైట్ తెచ్చిన జిలేబీలు, ఒకటే మొత్తుకుంటున్నారు లేవగానే పిల్లలు. ఏది అడిగితే అదే మైండ్లో పెట్టుకొని లేస్తారు, తెచ్చినామా 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 అని. కరెక్ట్ పోయి రాగిన బాక్స్తో తిన్నారు, జిలేబీ తిన్నారు. మళ్ళీ ఇవన్నీ తినేసి టిఫిన్ తక్కువ చేసారు, టిఫిన్ తక్కువనే తిన్నారు. మళ్ళా చెప్పు, ఏమన్నా నువ్వు అడిగలేవా ఏం కావాలరా అని? ఏం వండుకరమ్మంటావని అడిగిలేవా? మళ్ళా ఏమంటే అవే చేస్తా అంటే ఏమంటావంటే ఏం తీసుకోవద్దు. ఎవరన్నారు? చిన్నోడు అన్నాడా పెద్దోడు అన్నాడా? గుత్తొంకాయ అట్లే ఉంది, కాకరకాయ ఫ్రై ఉంది. అసలు చాలా పనులు ఉన్నాయి, ఇట్లా కూర్చుంటున్నాం. కానీ నాకు తోరణాలు అవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలా, నేను చేసుకుంటాను. నాకు మళ్ళీ రేపు నాకు రేపే ఈరోజు పని ఈరోజే. స్కూల్కి పోయేసి వచ్చినాక సాయంత్రం ఆ గడపంతా కడుక్కొని మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ ముగ్గులు వేసుకోవాలి రేపటికి. రేపటికి అమ్మవారికి చీర వాయినం పెట్టిన ఇంకే, వాయినం ఇయ్యనింకే, అమ్మలన్నీ తెచ్చుకోవాలి, షాప్కి వెళ్ళాలి. రేపు ఎట్లా పిల్లలు స్కూల్ పంపుదామా ఉంచుదామా? పంపు, ఏమొద్దు పంపు. నాకు మార్నింగ్ అంతా వాళ్ళు స్కూల్ ఉంటే నేను పూజ ప్రశాంతంగా ఇక్కడ చేసుకుంటా, లేదా చాలా డిస్టర్బెన్స్ చేస్తారు. ఆఫ్టర్నూన్ నుంచి అయినా సరే నాకు అన్నం తినిపించడానికి వెళ్ళడానికి అవుతుందో అవ్వదో, అవ్వకపోతే ఇంటికి తీసుకురా, లేకపోతే ఇంకా ఇంటికి వచ్చి తినబెట్టి మళ్ళీ అన్న తీసుకో. మధ్యాహ్నం కల్లా అయిపోవచ్చు నాకు తెలిసి. ఫస్ట్ మంత్రాలు అన్నీతో చదవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మా అమ్మకైతే ఫోన్ చేస్తా, పొద్దున్న ఫోన్ చేసింది ఈ టైంకి చేయాలి, ఆ టైం చేయాలనేసి. సో పని చేసుకుంటా ఫోన్లో మాట్లాడతా. సో వర్క్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈరోజు వచ్చేసి ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో, కాకరకాయ, గుత్తొంకాయ. అందుకని ఇంకేం చేయాలి అని అనుకుంటే ఇంకా బెండకాయలు ఉంటే బెండకాయ కర్రీ చేసేసి అన్నం చేసేసిన. ఏం చెప్పి రాలేము, ఏ కర్రీ పెడితే కర్రీ పట్టుకొని వస్తుంది మమ్మీ అన్నాడంట చిన్నోడు. ఇంకేం కర్రీస్ పడతా, కర్రీస్ అంటే ఇంక ఇవే తీసుకెళ్ళాలి. పప్పు అయితే వాడు ఎట్లా తిన్నాడు, వినిగాడు పప్పు కోసం ఏడుస్తాడు. పప్పు కూడా లేదు, ఆయన నిన్ననే పప్పు చేసిన. రోజు అసలు ఒకటే రోజు గ్యాప్ వస్తుంది. నిన్నే చేసిన కదా, ఈరోజు లేదా, మళ్ళీ రేపు ఏం చేయాలంటే మళ్ళీ పప్పే చేయమంటారు. ఇంక ఇది చేసిన దీన్ని కూడా బెండకాయలను తీసి గ్రేవీ కలుపుకోబోతేనే తింటారు. ఇంకా స్నాక్స్ వచ్చేసి ఇవే తీసుకెళ్తా. ఇంకా ఫ్రూట్స్ అంటూ మొత్తుకుంటారు, అందుకే ఇంక ఇవి అటుకుల చాట్ తీసుకెళ్తా. ఇంకా రేపు నేను పూజలో కూర్చుంటాను. ఇంకా వాళ్ళు టిఫిన్ ఏదో ఒకటి ఉండాలి. దోశలు అయితే మా హస్బెండ్ తీసుకోగలుగుతుండు, అందుకనే మళ్ళీ ఈరోజు ఇడ్లీ పిండి అయిపోయింది. మొన్న పట్టింది కదా, నిన్న ఈరోజు అయింది. దోశ పిండి నానబెట్టిన. సో దోశలకైతే నానబెట్టిన. దోశలు అయితే ఇంకా వాళ్ళందరూ వాళ్ళు మంచిగా వేసుకొని తింటారు కదా, అందుకని. సో ఇంకా అయిపోయింది, జుట్టు వేసుకొని తయారై ఉండాలి. టైం ఉంది, ఇంకొక ½ దాకా టైం అయితే ఉంది. సో మళ్ళీ ఇవి తెచ్చుకున్నారు. ఇవి అన్నీ ఎంత చెప్పినా వెళ్ళట్లేదు. నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసిన, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళిందంట ఒక పాప, 4 years అంట. 4 days బ్యాక్ వెళ్ళిందంట. నేను ఆ రీల్ మా హస్బెండ్కి పంపితే కూడా 3 days బ్యాకే వచ్చింది, చూసినాను నేను అన్నాడు. బర్త్డే పార్టీకి వెళ్తే కేక్ కట్ చేసినాక కేకులు పంచుతారు కదా, సో ఆ కేక్ పీస్ తిన్న తర్వాత అమ్మాయికి ఆ రోజు నైట్ వెళ్ళిందంట, బాగానే ఉందంట. తెల్లవారుజాము నుంచి వామిటింగ్స్, మోషన్స్ అయ్యి ఒక 2 days హాస్పిటల్ నుండి చనిపోయింది అమ్మాయి, 4 years అమ్మాయి, కేక్ తినడం వల్ల. అసలు చూడండి ఫుడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి అసలుకి. మనం చిన్న పీసే కదా, కేకే కదా, చాక్లెట్సే కదా, కుర్కురేలే కదా అని చెప్పి ప్రిజర్వేటివ్స్ పెడతాము. అందుకనే నేను ఖచ్చితంగా మా పిల్లలకి రోజు ఫ్రూట్స్ అయినా అని మొత్తుకుంటారు, ఏడుస్తారు కూడా. ఇంకా అవన్నీ నేను రికార్డింగ్ చేసి పెట్టా కొన్ని.
అయినా సరే అవే పంపిస్తా, లేకపోతే ఇంట్లో ఇట్లాంటివి ఏమైనా చేసి పంపిస్తా. కానీ మా హస్బెండ్ కూడా అదే చెప్తా, ఇవన్నీ ఇప్పియకని. మా హస్బెండ్ ఏదో ఈతనే వాళ్ళకంటే చిన్న పిల్లోడు, ఏడుస్తారు ఇంటలేరు ఇప్పించిన అంటాడు. ఇన్నకపోతే వాళ్ళ హెల్త్ ఏమైనా మనకే కదా ప్రాబ్లము, మనమే కదా తర్వాతకి ఇదయ్యేది. కొట్టో తిట్టో వాళ్ళు ఏడుస్తారు కదా అని చెప్పేసి గమ్మునుంటే ఎట్లా, 2 కొట్టో తిట్టో లేకపోతే ఆనే ఇడిచేసి వస్తా అని చెప్పేసి భయం పెట్టో నువ్వు ఇప్పకుండా ఉండాలి అంట. మా పిల్లలకి చాలా విధాలుగా చెప్తాను నేను. వాళ్ళు నా దగ్గర ఒకలాగా నటిస్తారు, మా హస్బెండ్ దగ్గర ఒకలాగా నటిస్తారు. మేము తినమని ఊకనే అంటే, మా హస్బెండ్ ఎప్పుడన్నా తీసుకెళ్ళినప్పుడు మమ్మీ దగ్గర తిన్నాను అనుకుంటూ వచ్చినావు కదరా ఇప్పుడే అంటే, ఊకినే చెప్పినాం మమ్మీకి మేము అన్నీ తింటామని అంటారు. వాళ్ళ నానమ్మల ఇంటికి వెళ్తే కూడా అన్నీ కొనుక్కొని తింటారు. ఆడ కూడా చెప్తారు నాకు, ఆడ అన్నీ కొనుక్కొని తింటారు. ఈ పిల్లలు ఇక్కడ ఒకటే నేను టైట్ పెడతాను, అందుకే వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళాను. ఇంకే ఆడికిడికి వెళ్తాం అంటే అంటుంటారు అనమాట. ఆడ కొనిపించుకొని తింటుంటారు, నేను ఇక్కడ ఏం పెట్టానని చెప్పేసి. చూడండి, అమ్మాయి జస్ట్ బర్త్డే పార్టీకి వెళ్ళి చిన్న పీస్ ఇచ్చింటారు వాళ్ళు ఇస్తే కూడా. అది తిని అమ్మాయికి ఎంత ఇదైపోయింది. 4 years పాపకి పడవు అసలుకి, ఘోరంగా తయారు చేస్తున్నారు. ఎన్నేమో అడ్డమైనవని కలిపి తయారు చేస్తున్నారు. ఒకప్పుడు కూడా నేను కూడా కేక్ పేస్ట్రీలు అవన్నీ అన్నీ తెప్పించుకుంటుండే. ఇప్పుడు అసలు తెప్పిస్తూనే లేదు స్వీట్లు గీట్లు ఏమి. ఇంకా నైట్ కూడా నేను ఓన్లీ జిలేబీ తీసుకురామని చెప్తే బాదుషా మిక్చర్ అవన్నీ మోసుకొని కూడా వచ్చిండు. సో మా విన్నగాడు బర్త్డే కూడా వస్తుంది. కేకులో ఇదంతా తింటే నాకైతే భయం వేసిపోయింది అసలు ఆ వీడియో చూసేసరికి. ఎప్పుడు నేనైతే కేక్ అయితే రెడీ చేయలేదు కానీ చూస్తాం. మా విన్నగాడి బర్త్డే నెక్స్ట్ ఫ్రైడే ఉంది. సో అదే వరలక్ష్మి వ్రతం అమ్మవారి రోజు శుక్రవారం రోజు ఉంది, రాఖీ పుణ్యం రోజే ఉంది వాడిది. సో చూస్తా ఆ రోజు ఇంట్లోనే ఏదైనా స్మాల్ సైజ్ ఏదైనా ప్రిపేర్ చేయడానికి కేక్ రెసిపీస్ చూసి ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైతే నేను ట్రై చేయలేదు, బయట నుంచి తెప్పించుకునేదాన్ని చిన్న సైజ్ది. కానీ ఈసారి ఎందుకో నాకు భయం వేస్తుంది. ఇంట్లోనే చేసుకొని చిన్న సైజు కోకో ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తా రెసిపీలు చూసి. నెక్స్ట్ వీక్ అంతా నేను ఫ్రీ అయిపోతాను. సో రేపు ఎల్లుండి సండే రోజు మండే రోజు అయిపోతే నేను ఆ తర్వాత ఫ్రీ అవుతాను. ఆ తర్వాతకి ఏదైనా ఒక రెసిపీ చూసి చేస్తా. అండ్ మనం ఎంత బయట ఐటమ్స్ వద్దన్నా కొన్ని తప్పవు. చాక్లెట్స్ లాంటివైనా సరే, స్వీట్స్ అయినా సరే స్కూల్లో పంచేది ఉంటుంది. కానీ ఫుడ్ చాలా ఘోరంగా అయిపోయింది అసలు. చాక్లెట్స్ కూడా చూడాలి, మంచివి ఏమన్నా ఉంటే చూసి అదే పంచిపియాలి స్కూల్లో కూడా. ఫుడ్ అసలు ఏం తినాలన్నా సరే ఇదే అయిపోయింది. ఒకప్పుడు నేను కూడా బయట అవి బాగానే తింటుండే. అసలు మేము మొన్న పానీపూరి కూడా 2 weeks నుంచి 3 weeks నుంచి డైలీ తింటున్నాం మేము. అది పూజ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటున్నాం, పానీపూరి దగ్గరికి వెళ్తున్నాము. ఇక మా విన్నగారు చెప్పిన, ఇంకో 2 months దాకా పానీపూరి వద్దు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తినిపిస్తాను. ఇప్పుడు పూజ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. సో బొట్లు అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో బీరువాకి అంతా తూచి పసుపు నీళ్ళు కొట్టి, సో డోర్స్కి బీరువాలకి అంతా వేసేసుకున్నా. సో ఈ డోర్కి అండ్ ఇక్కడ కూడా పెట్టేసుకున్నా అనమాట. సో రేపు పూజ కోసం చెప్పేసి చేప కావాలి కదా. సో చేప అండ్ శారీ నేను ఈ 2 ఉతికేసి ఈడ ఎండకేసిన. శారీ ఎండకేసినప్పుడు బాగానే ఉండే, చేప వచ్చేసి మస్తు వెయిట్ ఉందన్నమాట. అది తెచ్చి ఈడ వేసేసరికి దండం మొత్తం తెగిపోయింది. ఇప్పుడు లైట్గా కట్టినా కానీ అది కూర్చునేటట్లు లేదు. ఈ తాడులన్నీ పోయినాయి. ఇది గట్టి కూర్చునేటట్లు లేదు, ఇట్లా అంటే ఊడిపోతుంది. అది చేప కూడా పడిపోయింది. అది చాలా వెయిట్ ఉంది చేప, చాలా పెద్దగా ఉంది. అది వేసేసరికి మొత్తం పడిపోయింది. సో చీర ఆల్రెడీ ఆరకేసి ఉంటే అది పడిపోయింది అని చెప్పేసి మళ్ళీ వాషింగ్కి వేసిన, మళ్ళీ నీళ్ళలో వేసిన. సో మళ్ళీ దేవేసి మళ్ళీ ఆరకేయాలి. సో ఇంకా అదే పూలు తామరపాకులు తెస్తే కట్టుకోవాలి. సో ఇంకా చేసుకుంటున్న మెల్లమెల్లకు ఒకటి సాయంత్రం వెళ్ళి కూడా సామాన్లు తెచ్చుకోవాలి. అక్కడ మా అమ్మ కూడా చేసుకుంటుందంట. మా అమ్మ అయితే పొద్దు నుంచి బాసలు స్టాండు బూజులు దులపడం, నేను కూడా లైట్గా బూజులు దులుపుకోవాలి. ఆడాడ ఉన్నాయి వంతలు గింతలు అన్నీ చేసుకుంటుంది మా అమ్మ. సో ఈరోజు క్లైమేట్ కూడా ఆడ వర్షం పడుతుంటే హైదరాబాద్లో బొంతలన్నీ వేసినా వర్షం స్టార్ట్ అయింది అని అయితే అంటుంది. ఇక్కడ కూడా పడకుండా ఉంటే బాగుంది. ఈరోజు రేపు వెళ్ళి ఈవినింగ్ పూజ సామాన్లు తెచ్చుకోవాలి. అండ్ పిల్లలు వచ్చే వరకు ఇంట్లో అదే గడపకు బొట్లు పెట్టుకున్నది ఇవన్నీ పనులన్నీ వేసేసుకుంటే సో రేపు కొంచెం ఈజీ. ఇంక ఇప్పుడు చీర అవన్నీ అరకేయాలంటే ఇంకా కూర్చోలే గతి. మళ్ళీ కొత్త తాడు తెచ్చి కట్టేదాకా ఇంకా కూర్చోలే గతి రోజు. అలా ఏం లేదు, చాలా డేస్ ఎండకి ఎండుకుంటుంటుంది కదా, ఇట్లా తెంపుతే తెగిపోయేటట్టుంది. అనుకుంటూనే ఉన్నాయి ఎప్పుడు పోతుందని. వీక్ బొంతలు విండి ఆరకేస్తారు కదా, అప్పుడే నాకు డౌట్ కొడుతుంది పోతుందేమో అని. ఈరోజు చాపేసరికి వర్షం పడకూడదు అనుకున్నా, వర్షం పడుతుంది.
సో ఇంట్లో బూజులు ఏం లేకుండే, అందుకే నేను డైరెక్ట్ అవన్నీ తూడ్చేసి బుట్లు పెట్టేసిన. ఇప్పుడు చూస్తే ఆడాడ బూజు కనిపిస్తుంది. మెయిన్గా ఈ విండోస్లలో ఇగో ఈ దుమ్మంతా ఎక్కువ ఉంది. ఇది దులుపుకుంటున్నా. బూజులు పెద్దగా లేవు కానీ ఆ విండోస్లలో దుమ్ము చాలా ఎక్కువ ఉంది. సో క్లీన్ చేస్తున్నా, వర్షం పడుతుంది. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. సో మొత్తం బూజులన్నీ అయితే కొట్టేసుకొని, కసు కొట్టేసుకొని, బయట అంతా కూడా అదే కాలు కడుకుంటారు కదా, సో అదంతా కూడా క్లీన్ చేసేసిన. రేపు ఎవరైనా వస్తే కాలు కడుకుని లోపల రానికే నీట్గా ఉండాలి కాబట్టి. పీటీ మేడం డ్రాయింగ్ చేపిస్తారని కానీ చేపించలేదు. ఇది ఇంతలోపే ఇంకా వీళ్ళైతే వచ్చేసి చేపిస్తారు. రేపు చేపియదంట, హాలిడే అంట కదా. ఇంకా నేను గడపకు ఒకటి ముగ్గులు అయితే వేసేది ఉంది. సో ఇంకా మా హస్బెండ్ అయితే వస్తా అని చెప్పిండు, తొందరగా చేసుకొని వస్తా అని చెప్పిండు. సో ఏమంటారు, మామిడాకు, ఆవు పంచంగం ఇవి రెండు తీసుకొని వస్తా అని చెప్పిండు. ఇంకా తను వచ్చినాక ఇంకా పూజ సామాన్లు అయితే అన్ని కొనుక్కోరావడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా వీళ్ళనైతే ఇప్పుడే వచ్చారు, కొద్దిసేపు ఆడుకొని హోంవర్క్ రాసేసుకోమని చెప్తున్నా. అండ్ వీళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారంట. సో చూడాలి, టైం లేదు, తొందర పని చేసే పంపుతలే తర్వాతకైనా సరే. ఇప్పుడు నా పని ఉంది, హాలిడేనా నిజంగా హాలిడేనా? స్కూల్ ఉంటేనే బాగుండు అనుకున్నా. ఎందుకంటే ఎంత సతాయిస్తారంటే పూజ చేసినప్పుడు మధ్యలో కోపం తప్పిస్తారు. హాలిడే అంటే ఇంక గోల గోల గోల. నాకు పూజనే ప్రశాంతంగా చేసుకున్నారు. అండ్ వాయినం కూడా 10 minutes తక్కువ, ఈవినింగ్ 7 లోపు ఇచ్చి. చిన్నోడు నువ్వు ఏమని చెప్పిందంటే మొత్తం చెప్పు చిన్నోడు. ఎన్నిసార్లు చెప్తారా మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. అయిపోయి. సో ఈవినింగ్ 7:10 లోపు, 7:10 అంటున్నా, అదే 6:50 లోపు అయితే ఇచ్చేసేయాలంట. వాయనం ఇచ్చేసి పూర్ణి వాయనం ఇవ్వడం, ఆశీర్వాదం తీసుకోవడం, ప్రతిదీ A to Z ఈవినింగ్ 10 to 7 లోపు కంప్లీట్ చేసుకోవాలంట. సో మా మమ్మీ అదే గురూజీది చూసిందనమాట. సో అతనైతే చెప్పిండంట ఈ టైమింగ్స్ లోపు మొత్తం పూజ కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి. సో నేను ఎట్లనో మార్నింగే పూజ అంతా మార్నింగ్ 3 o'clock లేస్తా. ఎంత కొత్త మంత్రాలు నాకు అంతా అదే ఫస్ట్ టైం అంతా ఇట్లా చేస్తున్నాను కాబట్టి. సో కొంచెం మంత్రాలు అవి ఇవి కొంచెం లేట్ అయినా సరే 12 లోపు అయితే పూజ అయిపోతానైతే అనుకుంటున్నా. ఇంకా 4 కన్నా 5 కన్నా వాయనం ఇచ్చే వాళ్ళని అయితే పిలుచుకుంటా. సో ఇంకా 4కి 5కి పిలిస్తే ఇంకా అందరు వచ్చి వాయనం ఇచ్చేలోపు 7 లోపు అయితే అయిపోతుంది. సో మా మమ్మీ అయితే 7 లోపు కంప్లీట్ చేసుకోనేది. చాలా శాతం ఈవినింగే పూజ. అసలు నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మార్నింగ్ చేయడము. మా మమ్మీ వస్తే ఈవినింగే చేపిస్తుండే నాకు. కానీ నేను ఈ ఇయర్ మార్నింగ్ పెట్టుకుందామని చెప్పేసి మార్నింగ్ పెట్టుకున్నా. అండ్ ఎట్లనో అతని గురించి చెప్పింది కూడా మార్నింగే, ఈవినింగ్ ఆ టైంలో చేయమన్నాడంటే మనము పూజ పెట్టుకుంటే అంత ఈజీ కాదు కదా. మనం ఏదో మధ్యాహ్నం 2-3 గంటలకు స్టార్ట్ చేస్తే మనం మొత్తం వాయినం ఇచ్చే వరకు ఆ టైం పడుతుంది. సో అదేదో నేను అసలునే చేసేసుకొని ఈవినింగ్ వాయినంకి పిలిస్తే సరిపోతుంది అనేసి ఇంకా నేను అనుకున్న ప్రాసెస్ అదే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట. సో తొందరగా గడపకైతే ముగ్గులు అయితే వేసేసి వస్తాయి. ఇంకా చిన్న పనులు అదే పీటలు అడుకోవాలి, అమ్మవారిని పెట్టడానికి పీటలు అడుకోవాలి, పూజ సామాన్లు అడుకోవాలి, ఇంకా ఉంటూనే ఉంటాయి. ఒకటి పని వస్తూనే ఉంటుంది. సో అందుకే మధ్యలో కూడా ఎక్కువ వ్లాగ్ ఏం తీయలేదు, నేను కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంటాను. అన్నం కూడా తినలేదు నేను ఆఫ్టర్నూన్ నుంచి, ఎందుకు తినబుద్ధి కాలే. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన, ఇడ్లీలు చేసిన, 6-7 ఇడ్లీలు తిన్నా, చాయ్ తాగినా. ఇప్పుడు మళ్ళీ చాయ్ బ్రెడ్ వేసుకుని ఇప్పుడు తిన్న చాయ్ని. ఎందుకు అన్నం తినబుద్ధి కాలే, కొంచెం మైండ్ అంతా వేరే దాని మీద అబ్సెంట్గా ఉండే. అదే ఏదేదో వాగిస్తున్నా అంటున్నావు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నా. అసలు నాకే తెలియకుండా నా నోటి నుంచి అనవసరమైన మాటలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గొడవకి దారి తీసే మాటలు వస్తున్నాయి. కాకపోతే మా హస్బెండ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. పిల్లలైతే మా మమ్మీ ఇట్లా ఎవరు తరలే నా మీద చాలా సైలెంట్గా ఉంటున్నారు. చాలా కంట్రోల్ చేసుకోవాలి. రేపు అందులో పూజ అసలుకే గొడవ పడొద్దు, పిల్లల మీద వరలొద్దు, మా హస్బెండ్ మీద వరలొద్దు, ప్రశాంతంగా ఉండి పూజ చేసుకోవాలి. వీళ్ళు స్కూల్కి వెళ్తారేమంటే ఇంట్లోనే ఉంటారంట. ఏమో ఊకి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనే ఇదితోటి పని చేసుకుంటా ఊకున్నా అనమాట. అసలు అన్నం కూడా తింటా. 10:30కి స్కూల్ ఉంది, 10:30 స్కూల్కి రావాలి ఖచ్చితంగా. అంటే పూజకి ఇట్లా చేస్తున్నారు. మెసేజ్ వస్తుందిలే, మెసేజ్లో చేస్తున్నాం. సో వేసేసుకున్న అయిపోయింది. కానీ కొంచెం ఇక్కడ ఒకటి, ఇవి కొంచెం దగ్గరికి వేసి ఉంటే సరిపోయేదేమో. ఇక్కడ ఒకటి దగ్గరికి అయిపోయింది.
సో లోటస్ లాంటిది వేస్తే అమ్మవారిది కదా, అందుకే ఇట్లా తామర పువ్వులాగే వేసిన అనమాట. సో రేపు ఇక్కడ కూడా అదే వేస్తా, ఇక్కడ అక్కడ తామర పువ్వు లాంటిది. సో అమ్మవారికి అవే ఇష్టం కాబట్టి లోటస్ లాంటిది అదే వేస్తా. కాకపోతే నాకు ఇప్పుడు పూజకి తామర పువ్వు దొరుకుతుందో తెలియట్లేదు, దొరికింటే బాగుండు. సో ఆ దండంకి తాడు కట్టిన చక్కగా లేదని చెప్పినాయి కదా, సో మెల్లకి వేసి చూసిన ఈ రెండు పట్టినాయి. కానీ అది ఎక్కువ మొత్తం ఫుల్ కనుక బట్టలు వేస్తే దండం తెగిపోద్ది, ఇంకా దండ అయిపోయినట్టుగానే కొత్తది తీసుకురావాలి. కింద ఉంటే ఇక్కడ మొత్తం ఇక్కడ రేపు వేసుకుంటా. సో ఇక్కడంతా మనం వేసుకోవచ్చు, కానీ గడప ఒకటే శుక్రవారం పూట క్లీన్ చేయదు కాబట్టి సో ఇది ఒకటి క్లీన్ చేసుకున్నాం అనమాట. సో తోరణాలు కట్టుకోవాలి, తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారో మా మోతవర్లు ఏం చేస్తారో, కొట్టుకుంటారు ఏందిరా, హోంవర్క్స్ రాసుకోండిరా, బయటికి పోయి నేను చెప్తున్నా కదా. రేపు స్కూల్ ఉందని ఒకసారి అంటారు, లేదని ఒకసారి అంటారు, లేకపోతే రేపు మెల్లగా రాసుకోవచ్చు. కానీ ఉందా లేదా మీకు ఎవరైనా టీచర్స్ చెప్పిరా, మీరు అనుకుంటున్నారా? నా ఫోన్లో రాలేదు, నాన్న ఫోన్లో వస్తుంది. ప్రోగ్రెస్ కార్డే కదా నీకు ఇచ్చిన, ప్రోగ్రెస్ కార్డు తీ, చెక్ చేస్తే తీ, వస్తా. నువ్వు ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీబే. ప్రోగ్రెస్ కార్డ్ సర్ప్రైజా రా, దా మార్క్సా పర్సెంటేజా? నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా వీళ్ళకి హోంవర్క్స్ అన్ని పెట్టిస్తే రాసుకుంటా కూర్చుంటారు. అంతలో పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటా, పీటలు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని బుట్టేసుకొని పెట్టుకుంటా. ఇక్కడ చూడండి మా పిల్లల మార్క్స్ వచ్చేసి, సో ఇది వచ్చేసి విన్నుగారిది ఇంగ్లీష్లో బాగా తగ్గినాయి, 15 మార్క్స్ తగ్గినాయి. ఎందుకు విన్ను? వీడికి వచ్చేసి మ్యాథ్స్లో ఈవీఎస్లో వీడికి బాగా తగ్గినాయి. సో వీడికి అయితే 250కి 207 వచ్చింది, వీడికి 218 వచ్చినాయి. పర్లేదు, అన్నీ బాగానే వచ్చినాయి, 40లో ఉన్నావు. కానీ ఇదే ఇంగ్లీషే బాగా తగ్గింది. సో నెక్స్ట్ టైంకి ఇంకా మంచిగా రావాలి. ఓకే, అవును ఆ రోజు అన్నాడు క్వశ్చన్ ఆన్సర్స్ రాసలేని అన్నాడు, అందుకే ఎక్కువ అయినాయి కదా. ఆ రోజు అన్నాడు వాడు అన్నం తినిపించి వెళ్ళినప్పుడు. ఆడ ఇంకా అట్లే ఉంటాయి, క్లాస్ పెరిగే కొద్దీ ఇంకా స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్, బిగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అని కూడా ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2-3 పేపర్స్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను సిగ్నేచర్ చేస్తాను, ఇంకా డైరీస్ తీయండి, హోంవర్క్స్ తీయండి, ఫటాఫట్. పేరెంట్స్ మీటింగ్ వస్తా కానీ ఇప్పుడు సిగ్నేచర్ చేసేస్తా. అదే స్కూల్లో సిగ్నేచర్ అవి వేరే చేపిస్తా కుట్టర్లే. ఏందిరా మరి ఈసారి మంచి చదువు, లడ్డు కంటే ఎక్కువ తెప్పించుకో, సరేనా? చిన్నోడికి నీకి 12 మార్క్స్ ఏమో తగ్గినాయి. పోగొట్టుర్రా విన్నో, నీదే కదా, ఎట్లా పోగొట్టినవరా? ఇరిగిపోయింది. మరి ఏం తెలియని వాళ్ళకి ఎక్కడ పోయిందని అడుగుతావు కదరా మంచిగా. చెయ్యి తీ, టేబుల్ కింద ఇట్లా పడేస్తారా? తీసుకోక, డబ్బా వేస్ట్, ఇంత స్ట్రాంగ్ డబ్బా పడేయాలి. ఇప్పుడు దీన్ని చేతిలో పట్టుకొని పో. స్నాక్స్ తమలపాకులు అయితే తెచ్చిరన్నమాట, మొత్తం అయితే కట్టేసిన. తర్వాత అక్కడ కూడా కట్టేసిన, ఇంకిన్ని అయితే మిగిలినాయి. సో రేపు పూజలోకి వస్తాయి. చెంబులో పెట్టడానికి ఇవైతే తీసుకున్నా. ఇంకా పూజ సామాన్లు కూడా అన్ని క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకున్నా. పీటలు కూడా మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. జరుగుని లడ్డు పెట్టేసేయండి, ఎక్కడక్కడ పెట్టేసేయండి. టైం వచ్చేసి 6:40 అయితే 6:40 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసిండు. సో నేనైతే స్నానం అయితే చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే షింకు హ్యాండ్ వాష్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి స్నానం చేసుకుంటా. ఇంకెట్లో మళ్ళీ నేను సోమవారం పూజకి మళ్ళీ రేపు ఒక్కలేదు, మళ్ళీ ఎల్లుండి ఎట్లో క్లీన్ చేసుకుంటా. అదేదో ఈరోజు క్లీన్ చేసుకుంటా, అమ్మవారు కూడా క్లీన్ చేసినట్టు ఉంటుంది. ఈ విండోస్ అన్నీ క్లీన్ చేసుకుని ఇంకా ఒక్కటే క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అని యాక్చువల్గా క్లీన్ చేసుకుంటే 4 days అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2 daysకి మళ్ళీ క్లీన్ చేయాలి. ఇంకా అమ్మవారు కూడా క్లీన్ చేసినట్టు ఉంటుంది. ఉండవు, నీ బర్త్డే ఇప్పుడు శ్రావణ మాసంలో వస్తుంది, ఏముంటలేదు, నాన్ వెజ్ ఉంటలేదు. సో ఇదంతా కూడా బ్లాక్గా ఉండే కదా, చాలా వరకు తీసిన. ఇందులోంచి అసలుకి పెట్టాలంటే గ్రిల్స్ లోపల నుంచి కష్టం అవుతుంది. సో ఎంతవరకు వస్తే అంతవరకు అయితే తీసేసిన. అండ్ ఈ గాజులు కూడా చాలా డేస్ నుంచి పెడుతున్నా కదా, ఈరోజు పడేస్తా. జరుగునాడు. సో ఈరోజు అయితే తీసుకెళ్ళి
పడేద్దామని అయితే అనుకుంటున్నా. చీకటి అవుతుంది, పోయి పూజ సామాన్లు తెచ్చుకోవాలి తొందరగా. అయితే స్నానం అయితే వేసుకొచ్చి రెడీ అయినా. ఈ పైసలు వచ్చేసి అదే అమ్మవారికి అప్పుడప్పుడు కొనుక్కొనేసి జమ చేస్తుంటాయి కదా, సో ఆ పైసలు కౌంట్ చేద్దాం. ఇట్లా అమ్మవారికి వాడని ఇంకే జమ చేస్తుండే. చాలా ఎక్కువనే వేస్తుండే కానీ ఇయర్ చాలా తక్కువ చేసిన. ఇంకా చేతి మీద నుంచి చేసుకోవాలి. ఇంక ఈ కాయిన్స్ అయితే అమ్మవారి ముందు లేనికి వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి, కౌంట్ చేయ. ఇంక తీసుకెళ్దాం మీరు వాడుకోవడానికి. ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. చాలా వేస్తుండే కానీ సార్ చాలా తక్కువ వేసిన. రైట్ హ్యాండ్తో తీసుకో దబాదబా, కానీ 715 అవుతుంది. 80 రూపీస్ తక్కువ 2000 ఉంది. 2000 అనుకుంటా. 80 రూపీస్ తక్కువ. ఎంత ఉన్నాయి? 2000. అదే ఇంక ఉంటే అమ్మవారి దగ్గర పెడతాం. ఇది వచ్చేసి తామరది. ఇది గింజ ఇడ కనుక దొరకకపోతే ఇదే కడిగి ఇదే పెట్టామంది మా అమ్మ. తామర పువ్వు కూడా కావాలి. సరిపోతే తీసుకో. 5-6 వేల దాకా జమ చేస్తుంటే కానీ ఈసారి వేసేయలేము చక్కగా. ఎంతో కొంత దొరికినాయి కదలే. ఇంకా బ్లౌజులు అవన్నీ వేయాలి కొనేటప్పుడు. చాలా వేస్తుండే, అసలు వీడియోస్ కూడా పెడుతుండే. నేను ఏదైతే వీడియోలో చూపించి ఇట్లా వేస్తా అట్లా వేస్తా అని చూపిస్తానో దానికి ఒక వారంలోపే అవన్నీ పనులే అవుడు బంద్ అవుతాయి. అందుకే కొన్ని చూపియను ఆ పని అయ్యేలా. మళ్ళీ స్టార్ట్ చేయాలి. పండి పోదాం పండి. జుట్టు గిట్ట ఏం వేసుకొని ఇట్లే వండుకోక చున్నీ ఒకటి వేసుకొని పోడే. ఇంకా వచ్చినాక ఒక హోంవర్క్ ఉంది మ్యాథ్స్. ఇక ఇక్కడ పెట్టుకుండు వచ్చి చేపియాలి. 7 గంటలకు పోయినాం కదా, 9 అవుతుంది. అన్నీ తెచ్చేసుకున్నాం. ఇంకేందులో ఏం మర్చిపోయినాం ఏం గుర్తున్నో తెలియదు కానీ గుర్తున్న వరకు అయితే అన్నీ తెచ్చుకున్నాం. సో ఇవ్వండి సామాను, శారీ కావాల్సిన, ఇంకా ఫ్రిడ్జ్లో పాలు, పెరుగు, పూలు అన్నీ పెట్టేసిన. అన్నీ తెచ్చేసుకున్నాం. వీడికి 9 అయిపోయింది, ఇంకొచ్చేసినాం. వీడికి ఏదో తక్కువ పడ్డది. పఫ్ఫులు కావాలా, పఫ్ఫులు అన్నాడు. ఏంది రేపు తెచ్చుకుందులే. ఒక హోంవర్క్ ఉంది, అయినా సరే రేపు స్కూల్ లేదంట అడిగిన. రేపు స్కూల్ లేదు కాబట్టి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది, దానికి అటెండ్ అవ్వమని చెప్పారంట. ఇంకా అన్నీ అయిపోయినట్టు. ఇక మళ్ళీ 3 గంటలకు లేచి నా శారీ ఐరన్ చేయమని చెప్పిన. రేపు కట్టుకోవాల్సింది. బాగా ముదురు అయిపోయింది. సో ఇంక ఇంతే, తినేసి తొందరగా పడుకోవాలి. ఎడిటింగ్ చేసి పడుకోవాలి. ఎంత అనుకున్నా 10:30-11 అవుతుంది. ఎందుకంటే తినేసి మళ్ళీ అవన్నీ తోమేసి ఎడిటింగ్ చేసి పడుకున్న వరకు. కానీ రేపు ఒక్కరోజు లేస్తే నాకు అమ్మవారి పూజ అయిపోతుంది మంచిగా. మెయిన్గా మేము ఉండేది మేము ఉండేది ముస్లిమ్స్ వాళ్ళు ఏరియా కదా, నాకు వాయనం ఇయ్యనింకేనే దొరుకుతారా లేదా అనేది ఇది ఉందన్నమాట. సో చూద్దాం అమ్మవారి దయ. మెయిన్గా అంటే అమ్మవార్లు 8 మంది కాబట్టి 8 అయితే అదే అష్టలక్ష్ములు అంటారు కదా, సో అట్లా 8 మందికి అయితే ఇవ్వాలనేసి నేను విన్నా. 8 మంది కుదరకపోతే 5 మంది, 3 మంది, 3 మంది, 5 మంది, 8 మంది, 11 మంది, 21 మంది, 101 మంది, అట్లా మన ఇష్టం అనమాట. మెయిన్గా 8 మంది అంటారు. సో 8 మందికి కావాల్సినన్నే 8 మందికి కావాల్సినన్ని పూజకు అన్నిటికీ పూజకు కలిసి అన్నిటికీ నేను బ్లౌజ్ పీసెస్ 10 తీసుకొచ్చిన. మొత్తము దొరికింటే 8 మందికి ఇస్తా, దొరకకపోతే 5 మందికి ఇస్తా. మెయిన్గా ఇది మా ముస్లిమ్స్ వాళ్ళ ఏరియా కదా, దొరుకుడు కష్టము. మేము అదే ఆలోచిస్తున్నాం. నేను చాలా డేస్ నుంచి ఆలోచిస్తున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అసలు ఈసారి వాయనం ఎట్లా, ఎవరెవరికి ఇవ్వాలి అన్నట్టుగా. సో చూద్దాం, ఇంకెవరినో ఒకరిని అయితే తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చి ఇచ్చుకోవాలి. సో కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. దొరకడం అందరు దొరుకుతారు, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ఇది ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా చెప్పుకోలేను నేను. మెయిన్గా నాకు అన్ని రోజ్ ఫ్లవర్స్ దొరికినాయి. చామంతి పూలు అసలు దొరకలేవు, ఇంకోటి తమలపాకులు కూడా దొరకలేవు. అన్ని దగ్గర అన్నీ అయిపోయినాయి. పాన్ షాప్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, సో వాళ్ళకి మైబ్నగర్ నుంచి వస్తాయంట. వాళ్ళు 50 రూపీస్ అడిగితే 50 రూపీస్ ఇవ్వడం కష్టం అని చెప్పేసి 10 రూపీస్ ఇచ్చారు. అది మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. చాలామంది వచ్చి వెళ్ళినా సరే ఇవ్వలేమన్నా అన్నాడు. సో అంతా మూసేసుకోలేదు, కొంచెం ఊర్లోకి ఉంటుంది కదా, 8 అంతా క్లోజ్ అయిపోతాయి. నేను వెళ్ళిందే 7 దాటినాక వెళ్ళిన. సో కంకణాలకి రోజ్ ఫ్లవర్స్ ఊగా ఊడిపోతాయి, లీవ్స్ ఇట్లా ఊడిపోతాయి. చామంతి పూలు అయితే గట్టిగా ఉంటుండే, కానీ చామంతి పూలు లేవన్నీ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా అవే పెట్టి కడతా.
అమ్మో దోశ పిండి పట్టాలి కదా, ఫస్ట్ ఇది పట్టాలి, అయితే స్మెల్ వస్తుంది ఎక్కువసేపు తడిస్తే కూడా. ఎన్నో దండ అవన్నీ మీరు ఇంక ఇవన్నీ తింటే అన్నం తింటారా? అన్నం వేసుకోవచ్చు, ఇంకా కంకణాలు పొద్దునకే కట్టుకుంటున్నా, కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఎంత అనేది ఇబ్బంది అవుతుంది. నేను దోశ పిండి పడతా, అంతలోకి మీరు ఇవన్నీ తీసుకోండి. శనగలు కూడా నానబెట్టుకున్నా, ఇంకొన్ని నీళ్ళు పడతాయేమో. ఇంత ఇవాళ వీడియో.